మ్యూచువల్ ఫండ్స్ అలాగే పిఎంఎస్ అలాగే ఎఫ్ఐ ఏఐఎఫ్లో వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకోండి, ఫ్రెషర్స్ ఏం చేయాలి? బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకోవాలి. మనకి మార్కెట్ గురించి తెలియదు, కంపెనీస్ గురించి తెలియదు, ఏ క్వార్టర్ ఎట్లా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి తెలియదు. కాబట్టి ఒక ఫండ్ అంటే బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకుంటూ, బ్యాలెన్స్ ఫండ్ లో చేసినప్పుడు వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ కి వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తుంటారు. మన మెయిల్ ఐడికి రిపోర్ట్ వస్తుంది. సో అండ్ సో మనం ఎగ్జిట్ అయిపోయాం, సో అండ్ సో ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ ఎందుకు అయ్యారు, ఎగ్జిట్ ఎక్కడ ఎందుకు అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్. ఎంటర్ ఎక్కువ అంటే ఇది ఫ్యూచర్ లో డెవలప్ అవ్వచ్చు, ఇది న్యూస్ ఉంది, ఒక కెటలిస్ట్ ఉంది దానికి. ఆ కెటలిస్ట్ వల్ల కంపెనీ పెరిగే ఛాన్సులు ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అవుతున్నాయి, వాల్యూమ్ పెరుగుతుంది. సో అందుకని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లా చిన్న చిన్నగా మార్కెట్ కూడా వాళ్ళు చేసే పద్ధతిని బట్టి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ. అంటే టైం వీ హ్యావ్ టు గివ్, అంతే. ఓన్లీ టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఎవరైనా ఇన్కల్కేట్ చేయలేరు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పద్ధతిలో బ్యాలెన్స్ ఫండ్ పెట్టుకొని దాంట్లో ఏమేం చేస్తున్నారో చూసుకొని వాళ్ళ తర్వాత చిన్నగా తర్వాత చూస్తే మీరే ఒకరికి చెప్పగలిగే స్టేజ్లోకి వస్తారు ఎవరైనా సరే. అట్లా బ్యాలెన్స్ ఫండ్, తర్వాత గ్రోత్ ఫండ్స్ లో మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, డిఫరెంట్ ఫండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా స్మాల్ క్యాప్ విల్ బికమ్ మిడ్ క్యాప్ విల్ బికమ్ ఏ లార్జ్ క్యాప్. మిడ్ లార్జ్ అవడానికి తొందరగా అవుతుంది, స్మాల్ మిడ్ అవడానికి ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. సో అందుకే ఇప్పుడు మిడ్ కంటే స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, కానీ లాంగర్ టైం. మిడ్ లార్జ్ క్యాప్ రావడానికి తొందరగా వస్తాయి కాబట్టి ఎక్కువ ఫండ్స్ కూడా మిడ్ క్యాప్ మీదే ఉంటాయి. సో ఆ మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుకుంటే ఎవరైనా సరే షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రెండింగ్ లో ఉంటాయి అలాంటి స్టాక్స్. బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మూమెంటమ్ స్టాక్స్, ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్, ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు కూడా జోష్ వస్తుంది మార్కెట్ లో పెట్టినందుకు. సో రొటేషన్ ఎక్కువ అవుతుంది. మన జనరల్ గా ఇన్ఫ్లేషన్ బీట్ అయితే చాలు అనుకుంటాం. మార్కెట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 20-30% మినిమం వచ్చినా చాలు, ఆ దాంట్లో నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవుతాం కాబట్టి. లేదా ఇవాళ 1 crore ఉంది, 10 సంవత్సరాల తర్వాత నేను ఆ 1 కోటి నా దగ్గర ఉందంటే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ కొండలు కూడా తరుగుతాయి కదా, కూర్చొని తింటే కొండలు కూడా తరుగుతాయి. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో దానికి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. అది ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు స్టడీ చేసి ఆ మంచి కంపెనీలో ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు పెట్టుకోవాలి. మార్కెట్ లో ఇచ్చిన డబ్బులు ఎక్కడ? ఎందుకంటే మార్కెట్ ని నమ్ముకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు నష్టపోరు. కానీ రియల్ ఎస్టేట్ నమ్ముకుంటాం, ఉంటాయి 1000 కోట్లు అక్కడ ఉన్నాయి, కానీ నాకు ఒక 1 కోటి రూపాయలు కావాలి, ఇమీడియట్ లిక్విడిటీ కావాలి. వస్తుందా? ఇస్తారా? బయటకు రాదా? ఎందుకంటే కష్టం రావడం, ఎందుకంటే ల్యాండ్ మీద కూడా మనకి లోన్స్ అయ్యి రావు. సో అప్పుడు ఇది చాలా ఇబ్బంది. అదే ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అవసరానికి ఎంత కావాలన్నది ఇమీడియట్ లిక్విడేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా సెక్యూరిటీ ఉంది, లిక్విడేషన్ ఉంది. సో అందుకనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ ద్వారా పెరుగుతుంది. ప్లస్ ఇదివరకు 80 years 70 to 80 years వాళ్ళని చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో 80% డెట్ ఉండేది, 20-30% ఈక్విటీ ఉండేది. దానికి రివర్స్ అయింది. ఇప్పుడు 80% ఈక్విటీ ఉంది, 20-30% డెట్ ఉంటుంది. డెట్ కూడా కొందరికి లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ పడేది మెటల్స్ లో కొన్ని 20%, ఇంటర్నేషనల్ స్టాక్స్ కొన్ని %. అంటే డైవర్సిఫై చేసుకుంటారు. ఇక్కడే కాదు, బయట మార్కెట్ లో కూడా, యుఎస్ మార్కెట్స్ కానీ, వేరే అదర్ చైనా మార్కెట్ కానీ, అట్లాంటి వాటిలో బాగా పడినప్పుడు అవి మంచిగా సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా వాలటాలిటీ మనకంటే ఎక్కువ ఉంటుంది. వాలటాలిటీ డైలీ 5 trillion అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే మరి ఎంత వాలటాలిటీ ఉన్నట్టు. సో అలా బాగా పడినప్పుడు, ఇప్పుడు స్పేస్ ఎక్స్ మొన్న బ్రహ్మాండంగా పెరిగిపోయింది, ఆ ఆస్తి పెరిగిపోయింది అన్నారు. 3 రోజుల నుంచి స్పేస్ ఎక్స్ పడుతుంది కదా. అట్లా బాగా పడినప్పుడు అలాంటి స్టాక్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో అట్లా కొంత డైవర్సిఫికేషన్ అనేది ఈ జెన్జీ కొత్తగా వచ్చే వాళ్ళలో ఈ మూడ్ చేంజ్ అయింది. ఇంటర్నేషనల్ కూడా మేము పెట్టుకోవాలనేది కొత్తగా వాళ్ళు చూసుకుంటారు. సో దాని అనుగుణంగా ట్రెండ్ ఇట్లా మారింది అనుకోవచ్చు. మన ఈక్విటీ అయితే 100% ఎవరికైనా లాంగ్ టర్మ్ టైం ఇస్తే బెనిఫిట్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికో డబ్బులు వచ్చినాయి, ఎవరికో రిటర్న్స్ వచ్చినాయి, మనం కూడా దాంట్లో ఎంటర్ అయితే రావండి. 80% ఏ స్క్రిప్ట్ లో ఎంటర్ అవుతున్నాం, ఏ లెవెల్లో ఎంటర్ అవుతున్నాం, రీసెంట్ హై ఉందా, రీసెంట్ లో ఉందా, ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలి. చూసుకొని దాని అనుగుణంగా లోవర్ లోస్ లో ఉన్నప్పుడు ఎంటర్ అయితే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు, ఎవరికైనా ఏమనిపిస్తుంది, కొనగానే నేను కొన్న ప్రతిసారి తగ్గుతాయి ఏంటి, నేను అమ్మిన ప్రతిసారి పెరుగుతాయి ఏంటి అని ఎవరికన్నా, ఏ ఇన్వెస్టర్ కన్నా అనిపిస్తుంది. కానీ సర్వసాధారణం మార్కెట్ లో ట్రెండింగ్. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మా మోతీలాల్ ఎండి అది చెప్తాడు ఆయన ఏ మీటింగ్ లో. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ అంటాడు ఆయన ఊత పదం ఇది.
సో డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు 2 lakhs సెన్సెక్స్ అన్నారు. సో నెక్స్ట్ 10 years కూడా అవసరం లేదు కదా, 15% వేసుకున్నా మీకు 10 years పట్టదు. ఇప్పుడున్న సెన్సెక్స్ 77,000 కి 15% వేసుకున్నా మీకు 5 to 6 years లోనే వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవాళ 1 crore చేస్తే సెన్సెక్స్ 2 lakhs అయితే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటది? సో లాంగ్ వ్యూ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ మంచి స్టాక్స్ లో పెట్టుకుంటే వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ట్రేడింగ్ చేసుకుంటూ సీతా చెప్పినట్టు జంట నగరాలే ఆప్షన్స్ లో చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనే మాట పోగొట్టుకోవాలంటే ఆప్షన్స్ తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేస్తే, ఇప్పటికే మాక్సిమం ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మారారు. ఇంకా కొంతమంది ఆప్షన్స్ లో తక్కువ మార్జిన్స్ అని, ఎక్కువ డబ్బులు వస్తాయి దాంట్లో అని. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిందంటే ఒకళ్ళు పోయినట్టే కదా. సో దాంట్లో ఎక్కువ ఇది కాకుండా సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ ఎంటర్ కావాలో చూసుకొని దాని ప్రకారం ఎగ్జిట్ అయితే అంతవరకు బాగుంటుంది. ఏది టైం ఇచ్చి బాగా ఇంకా టైం నెక్స్ట్ వీక్ టైం కదా అని చూస్తే టైం డికే వల్ల జీరో అయిపోయి ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లో పెట్టకుండా తగ్గిన బుక్ లాస్ కాబట్టి పెరిగేదాకా ఆగుతాం కాబట్టి ధైర్యం మనోధైర్యం వస్తుంది. అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మనం ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందని వెయిట్ చేయొచ్చు. అదే ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటే ఐస్ లాగా కరిగిపోతే చివరికి చేతిలో ఏముండవు. సో మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి, అది ఇబ్బందే కదా. సో ఈక్విటీలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి. అట్లానే ఇది మ్యూచువల్ ఫండ్స్, దాని అడ్వాన్స్ పిఎంఎస్, దాని అడ్వాన్స్ ఏఎఫ్. అంటే మీకు ఏదన్నా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ ఉందా అంటే ట్యాక్స్ 100% కట్టాల్సిందే. ట్యాక్స్ లేకుండా ఉందంటే ఒక ప్రాపర్ ఛానల్ ఉంది, బట్ హ్యూజ్ అమౌంట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైం ప్రకారం దాంట్లో ఉండాలి, అప్పుడు దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఎవరైనా ఈ 1 crore నేను పెట్టగలను అనుకున్నప్పుడు అలాంటి దాంట్లో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అని సూచనలు కలవాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు డెఫినెట్ గా ఆ డైరెక్షన్ ఇస్తాను. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాఫిట్ కోవిడ్ లో 3 years లో డబుల్ అయింది, 38% per year వచ్చింది, అట్లా 24% అట్లా ఉంది. సో 4 years 5 years లో డబుల్ అయినప్పుడు వచ్చిన ప్రాఫిట్ మీద రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదంటే అది ఎంత మంచి తరుణం. ఎందుకంటే మీరు ల్యాండ్ అమ్మినా మళ్ళీ ల్యాండ్ కొంటేనే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 5 లక్షలు ఉన్నాయి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళ అంటే సపోజ్ ఇట్స్ నాట్ ఫర్ అందరికి ఒకటే ఫార్ములా ఉండదండి. ఈ ఇండివిజువల్ మీ టేస్ట్ వేరు, ఆయన టేస్ట్ వేరు, ఇంకొకరి టేస్ట్ వేరు. సో మేమేం చేస్తామంటే మొత్తం అనాలిసిస్ చేస్తాం. వాళ్ళకి ఏం కావాలి, ఎప్పటికి కావాలి. ఎందుకంటే అక్కడికి రాని డబ్బులు 10 కోట్లు ఇవ్వాలన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవాళ లేవు, రేపు పొద్దున అవసరమైనప్పుడు నాకు 1 కోటి కావాలన్న డబ్బులు లేనప్పుడు ఏం లేదు, అసెట్లు ఉంటాయి డబ్బులు లేవు, ఉపయోగం లేదు. కాబట్టి ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేసుకుంటూ మీ టార్గెట్ ఎప్పటిదాకా ఉంది, సో వాళ్ళకి ఎంత సంవత్సరాలకి ఎంత ప్లానింగ్ ఎంత కావాలి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయగలరు, సో వాళ్ళకి టార్గెట్ 3 కోట్లు అయితే ఇవాళ మంత్లీ ఎంతవరకు వెళ్ళగలరు, అట్లా డిఫరెంట్ 1 to 1 ఉంటాయి. వాళ్ళ అనాలిసిస్ చేసుకొని వాళ్ళ రిస్క్ బేస్ ఎంత తీసుకుంటారు, ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తే టైం వస్తుంది. అదే మాకు కొంచెం ఎక్కువ తీసుకుంటాం, రిస్క్ తీసుకుంటాం, పర్వాలేదు కొంత 10% 20% రిస్క్ తీసుకుంటాం అంటే మీద ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ వీటిలో ట్రై చేసి ఏది సరైన గైడెన్స్ తీసుకోకుండా చేసామా, ఫ్యూచర్ చేస్తే ఫ్యూచర్ ఉండదు, ఆప్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డబ్బులు పోగొట్టుకోవడానికి. అది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో వెల్త్ మల్టిఫోల్డ్ అవుతుంది. సో అట్లా ఎవరైనా సరే ఈ రకంగా చేసుకుంటా పోతే వెల్త్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ దానికి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ 21 months నుంచి మనకి ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి. కానీ ఈ మార్కెట్ ట్రాక్ రికార్డ్ చూస్తే నెక్స్ట్ ఇయర్ కానీ రానిది ఆ 3వ సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ 2 కల్పించిన దాఖలాలు ఉన్నాయి, ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ కనుక ఉంటే మంచి స్టాక్స్ లో ఉంటే రిటర్న్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పేషెన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే పేషెన్స్ విల్ పే మోర్ ఇంట్రెస్ట్, అంతే. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే బులియన్ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి 15,000 వరకు తగ్గడం చూసాం. ప్రస్తుతం 1,44,000 వద్ద ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో బంగారం ఇంకా దిగి వస్తుందా? 1,30,000 వరకు కూడా రావచ్చని అటు నిపుణులు కూడా అంటున్న పరిస్థితి నిజమేనా ఇది? ఇప్పుడు తగ్గుతున్నప్పుడు 1,30,000 వస్తాయి, 1,20,000 అని చెప్పలేం. కానీ ఎందుకు తగ్గుతుంది, ఏంటి ఆ పవర్, అట్లీస్ట్ ఏంటి అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం.
6% ఉన్నది 15% పెంచాం, 9% పెంచాం. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా 1 ఇయర్ దాకా ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతున్నాయి, గోల్డ్ కొనద్దు, గోల్డ్ కొనాలంటే డాలర్స్ పెట్టి కొనాలి, క్రూడ్ కొనాలన్నా డాలర్స్ పెట్టాలి, మనం ఇది క్రూడ్ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం, సో ఎక్కువ పెట్టుకోవాలంటే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కొంచెం ఇది చేయమన్నారు. అప్పుడు దానివల్ల ఎక్కువ మంది కూడా ఆయన మాట విని కొనటం, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొంత జనరల్ గా ఆపారు. దానివల్ల కొంచెం తగ్గుతుంది, ఇప్పుడు ట్యాక్స్ వల్ల కొంచెం తగ్గుతుంది. సో ఇవన్నీ ఇది అవుతున్నాయి కాబట్టి ఫెడ్ మీటింగ్ మొన్న జరిగింది. ఫెడ్ మీటింగ్ లో కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిందే, ఇప్పుడు ఉన్నదానికి ఇన్ఫ్లేషన్ ఉన్నదానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోతే బ్యాలెన్స్ అవ్వం. 16 ఫెడ్ దాంట్లో 16 మెంబర్స్ లో 8 మెంబర్స్ ఇంట్రెస్ట్ పెంచడానికే రేపు డిసెంబర్ లోపల అన్నారు. జూలై 29th కూడా ఫెడ్ మీటింగ్ ఉంది, దాంట్లో కూడా ఏదన్నా పెంచొచ్చు, 25 బేసిస్ 50 బేసిస్ పెంచొచ్చు. సో పెంచుతారు కాబట్టి ఆ పెంచినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడేమో గోల్డ్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ తగ్గుతుందనే ఉద్దేశంతోనే గోల్డ్ కొంచెం తగ్గుతోంది. ఎంతవరకు అంటే మీరు చెప్పినట్టు 1,30,000కి వస్తుందా, 1,20,000కి వస్తుందా అట్లా చెప్పలేం, కానీ ఇంకొక 4,000 అంటే 1,40,000 టు 1,41,000 దాకా రావచ్చు, అంతవరకు దిగొచ్చు. సో ఇంకేదైనా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు పడినప్పుడల్లా మధ్యలో ఒక రోజు ఉంటే, ఒక రోజు పడితే ఒక రోజు పెరుగుతోంది. సో ఆ పెరిగినప్పుడు ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కుంటున్నాయి, ఆ పడ్డప్పుడే కదా కొనుక్కుంటే వాళ్ళకి యావరేజ్, లోవర్ యావరేజ్ వచ్చేది, మీన్ యావరేజ్ అవుతుంది, రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి వాళ్ళ పర్చేసింగ్ రేట్ తగ్గుద్ది. సో అందుకనే వాళ్ళు పడ్డప్పుడల్లా చిన్న చిన్నగా ఎక్కువ చేసుకుంటున్నారు. సో అది సెంట్రల్ బ్యాంక్స్ కూడా చేస్తున్నాయి. ప్లస్ ఎవరైతే కంట్రీస్ ఎందుకు చేస్తున్నాయి, ఆపద టైంలో హెల్ప్ చేస్తాయి. సో అందరికి ఒకేసారి రాదు, కోవిడ్ వచ్చినట్టు అందరికి ఒకేసారి రాదు, ఇలాంటి క్యాబినెట్స్ కాబట్టి మామూలుగా ఆ కంట్రీలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అమ్ముతారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది, కాస్త కాలుతూనే ఉంది కదా, సో వాళ్ళు రష్యా వార్ ని మెయింటైన్ చేయడానికి గోల్డ్ కొంత అమ్మారు. టర్కీలో ఆయిల్ అమ్ముడు పోలేదు, సో అక్కడ ఇదైపోయింది, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆగిపోయింది, అది మళ్ళీ రివైవ్ అవ్వాలంటే దాదాపు నెలలు పట్టింది. సో వాళ్ళు కష్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అమ్ముకున్నారు. సో అట్లా ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళు అమ్ముకున్నారు. సో అందరికీ అమ్మరు కాబట్టి చైనా ఎక్కువ చేస్తూనే ఉంది, తక్కువలో బాగా ఎక్కువ చేస్తూనే ఉంది. సో వాళ్ళు ఎవరైనా అమ్మటం మొదలు పెడితే మీరన్నట్టు అప్పుడు 1,30,000 కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మామూలుగా అయితే అంతవరకు లేదు. ఈ రేంజ్ లో 140 to 150 రేంజ్ లో ఎక్కడో చోట తీసుకుంటది. మళ్ళీ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంది గోల్డ్, ఎందుకంటే మీకు డాలర్ రిజర్వ్స్ లో, ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ నుంచి గోల్డ్ మారుతుంది, అది ఎక్కడ తగ్గల, 10% అయింది, ఇంకో 10% అయితే 2 లక్షలు దాటిపోద్ది. అది ఎప్పుడు సంవత్సరం కొద్దా 2 సంవత్సరాలుగా చేస్తారని మనకి చెప్పం, వాళ్ళు చేసిన దాన్ని బట్టి, చేస్తున్న టర్న్ అవుతున్న దగ్గర నుంచి చిన్న చిన్నగా పెరిగాయి. లాంగర్ వ్యూ అయితే గోల్డ్ మెటల్స్ మీద కొంచెం ఇదే ఉంది. గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది కదా, లాస్ట్ ఇయర్ 70% గోల్డ్ పెరిగింది, ఈ సంవత్సరం అంత పెరగకపోవచ్చు, 10 to 15%, మాక్సిమం ఏదైనా పెరిగితే 20%, అంతకు మించి పెరగదు. ప్రతి సంవత్సరం కూడా అంత రాకపోవచ్చు కదా. సో ఈ కన్సల్టేషన్ ఫేజ్ తీసుకొని మళ్ళీ ఈ టర్నింగ్ లో ఎక్కువ టర్న్ అయినప్పుడు, డాలర్స్ నుంచి గోల్డ్ టర్న్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1-2 years డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అనేది. ఎప్పుడైనా సరే విపరీతంగా పెరిగిన స్టాక్ కానీ మెటల్ కానీ నెక్స్ట్ తర్వాత అంత పెరగదు. సో కొంచెం కొంత పర్సెంటేజ్ ఉండి రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అట్లానే గోల్డ్ పొజిషన్ అదే పొజిషన్ లో ఉంది, కొంచెం రీట్రేస్మెంట్ కన్సల్టేషన్ సైడ్ వేస్ లోనే ఉంటుంది. 140 to 180 అంటే ఇంటర్నేషనల్ చూసిన $4,000, అంతకు మించి తగ్గకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా వేరే అమ్మితే అప్పుడు ఏదన్నా $3,700 వరకు, 3,800 వరకు నెక్స్ట్ సపోర్ట్ ఉంది, అంతవరకు రావచ్చు. అంటే ఏదన్నా నెగిటివ్ వస్తే తప్ప 4,000 తగ్గకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు 4,500, 4,600 వరకు మళ్ళీ అంతవరకు వెళ్ళొచ్చు, అంతవరకు ఛాన్స్ ఉంది. సో అట్లా గోల్డ్ అయినా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇప్పుడు చేసుకోవచ్చు, అంటే చిన్న స్టాగర్డ్ మ్యాథ్లో చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు ఈటీఎఫ్ లో, గోల్డ్ ఈటీఎఫ్ అట్లాంటి వాటిలో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఓకే అండి ప్రభు గారు, చివరిగా రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ట్రెండింగ్ అప్ ఉంది, రేపు కూడా ప్లస్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు మేము 24 ఇవాళ కనుక 24,100 క్రాస్ కాకపోతే 24,102 క్రాస్ అయింది అనుకోండి, రేపు 24,157 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 157 అంతవరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ మధ్యలో అడ్డంకులు ఏం లేవు. సో ఇది అంతవరకు ఆరాంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదన్నా న్యూస్ వస్తే తప్ప, ఏదన్నా బయట నుంచి ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, ఎకనామిక్ ఇది కానీ వచ్చే ఏదన్నా ఉంటే అప్పుడు ఏదైనా కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది, కానీ ట్రెండింగ్ అయితే ఉంది. రేపు కూడా ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు, గ్యాప్ అప్ అయ్యి ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్.